అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకున్నాం. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుటని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శించ కూర్చుండి, ధర్మశాస్త్రం నాకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచిన వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదని. వారిలో ఒక భాగము సద్దుకైలును మరి ఒక భాగం పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణను గురించి, మృతుల పునరుత్థానమును గురించి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకైలకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయను. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, ఘనుడవైన మా దేవ, మహాఘనత వహించిన మా ప్రియ ప్రభు, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో మీరు మాట్లాడండి. ఈ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని, అన్ని విషయాల్లో తోడై ఉండి కాపాడుతారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి సమస్త విషయాల్లో తోడుగా ఉండి కృపతో జ్ఞాపకం చేసుకుని విడువక ఎడబాయక మేలు చేయనయున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినువిలమై ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో నుండి మనము మొదటి వచనాన్ని మాత్రమే విన్నాం. 1 నుంచి 6 వచనాల్లో పౌలు సాక్ష్యం అని మనం వింటూ వస్తూ, పౌలు మంచి మనస్సాక్షి గలవాడై దేవుని ఎదుట నడుచుకున్నాడనే విషయాన్ని మనం విన్నాం. ఇప్పుడు 2వ వచనంలో ఇక్కడ అననీయ కనబడుతున్నాడు. ఈయన ప్రధాన యాజకుడైన అననీయ, శిష్యుడైన అననీయ వేరు, సంఘములో సప్పీరా భర్త అయిన అననీయ వేరు, ఈ ప్రధాన యాజకుడైన అననీయ వేరు. ఈ అననీయ ఎలాంటి వాడంటే అత్యాసక్తి గల దుర్మార్గుడు. అతడు దాదాపు క్రీస్తు శకం 48లో ప్రధాన యాజకుడయ్యాడు. పౌలు తాను ఏ తప్పిదము చేయలేదని చెప్పినందువల్ల అతని కోపం వచ్చినది గనుక పౌలు నోటి మీద కొట్టుడని ఆజ్ఞాపించాడు. అందుకు పౌలు ఏమన్నాడో చూశాం కదా. సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అన్నాడు 3-4 వచనాల్లో. ఎందుకంటే
నేరారోపణ రుజువు కాకముందు శిక్షించడానికి ధర్మశాస్త్రము అనుమతించదు. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ మాటలు మనం గమనించవచ్చు. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 1-2 వచనాలు. మనుషులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాని కొట్టింపవలెను అన్నాడు. చూశారా? నేరము రుజువైనప్పుడే దెబ్బ కొట్టాలి. నేరము రుజువు కానప్పుడు, ఇంకా తీర్పే తీర్చకుండా ఉన్నప్పుడు శిక్షించడానికి ఏ ఒక్కరికి హక్కు లేదు అనే విషయాన్ని ప్రస్తావించాడు. నిజమే, దైవ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేయవచ్చు. యోహాను సువార్త 7వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 7:51. అతడు ఒక మనుషుని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా. చూశారా? అతడు ఒక మనుషుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా. చేసింది తెలీదు. మనుషుని మాట వినక మునుపు. కనుక లేఖనాల ఆధారమే పౌలు మాట్లాడాడు. పౌలు దగ్గర నిలిచిన వారు నీవు దేవుని ప్రధాన యాజకుడు దూషించవా అని అడిగారు. అందుకు పౌలు నాడు, సహోదరులా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు. నీ ప్రజల అధికారం నిందింపవద్దని రాయబడి ఉన్నది అన్నాడు. 5వ వచనం. నిజమే, నిర్గమాకాండములో 22వ అధ్యాయములో 28వ వచనములో ఈ మాటలు మనము గమనిస్తాం. నిర్గమాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. చూసారా ఏమని చెప్పాడు? నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. పౌలు ఎక్కడ మాట్లాడినా వాక్యాన్ని ఎత్తి మాట్లాడుతూ ఉన్నట్లు చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఎప్పుడు వాక్యాన్ని ఎత్తి మాట్లాడాలి. బహుశా పౌలు ఇలా ముందు మాట్లాడడానికి గల కారణం, ప్రధాన యాజకుడు తన వస్త్రాలు ధరింపలేదు కాబోలు. ఆ సభ తొందరగా సమకూడి ఉండొచ్చు. పౌలుకు కండ్లు కూడా కొంత బలహీనత ఉన్నాయి. అందువల్ల ఆ విధంగా జరిగి ఉండవచ్చు అనేది ఒక సత్యం.
సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, ఆ రోజు సభలో పౌలు ఎందుకు విమర్శించబడుచున్నాడో ఆ విషయాన్ని గట్టిగా చెప్పాడు. 7 నుండి 10 వచనాలు చదువుతాం. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయెను. సద్దుకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూత అయినను ఆత్మయను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యులు పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు. ఒక ఆత్మయను దేవదూత అయినను అతనితో మాటలాడి ఉండవచ్చునని చెప్పుచు తగువులాడి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు. 7 నుండి 10 వచనాల్లో సద్దుకయల పరిసయ్యుల కలహం. అతడు అలాగు చెప్పినప్పుడు అక్కడ చూడండి ఏం జరిగిందో. సిచ్యుయేషన్ మారిపోయింది. సద్దుకయ్యులకు పరిసయ్యులకు కలహం పుట్టింది. అప్పుడు వారు 2 పక్షాలు అయిపోయారు. నిజమే, కొన్నిసార్లు మత సంబంధమైన జగడాలు అన్నింటికంటే తీవ్రమైనవి కదా. ఎక్కువ శాతం మత సంబంధమైన జగడాలే ఎక్కువ పుట్టిస్తూ ఉంటారు. మనము జాగ్రత్త పడాలి. ఈ సద్దుకయ్యులు ఏమంటున్నారు? పునరుత్థానము లేదు, దేవదూతలు, ఆత్మ లేవు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ పరిసయ్యులు ఏమంటున్నారు? రెండూ కలవని వారు ఒప్పుకుంటున్నారు. 8వ వచనం, పరిసయ్యుల్లో ఉన్న శాస్త్రులు కొందరు లేచి, ఈ మనిషిలో ఏ దోషం మాకు కనబడలేదు. ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చునని తగులాడినట్లుగా మనము చూస్తాం 9వ వచనంలో. ఆ తర్వాత 29వ వచనం, వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరం అతని అందేమీ కనుపరచలేదు. చూసారా? తమ ధర్మశాస్త్ర వాదనల గురించి అతని మీద నేరం మోపారు గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతను అందేమీ కనుపరచలేకపోయాడు. ఎంత గొప్ప మాట! అతడు నేరము లేనివాడుగా రుజువైనట్లుగా మనము చూడవచ్చు. 25వ అధ్యాయం 25-26 వచనాలు, ఇతడు మరణమునకు తగినది ఏమీయూ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనునందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు కనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించి ఉన్నాను. మనము గమనిస్తున్నప్పుడు ఇతనిలో ఏం కనపడటం లేదండి. ఒక్క నేరము కూడా కనబడినట్లుగా ఆధారాలు లేవు. ఒక్క నేరం కూడా లేదు. తప్పిదము చేసి ఉంటే ఈయనను శిక్షించవచ్చు. 17-18 వచనాలు, 23వ అధ్యాయం 17-18 వచనాల్లో, అప్పుడు పౌలు శతాధిపతులలో నొకని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నాడనను. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతనికి తోడుకొని పోయి
ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి, నీతో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్న ఈ పడుచు వాణ్ణి యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగెనని చెప్పెను. ప్రియులారా, ఈ మాటలు సద్దూకయ్యులకు చాలా విరోధంగా కనబడ్డాయి. ఈ రెండు తెగలలో ఇప్పుడు అంతరుద్యమునకు వ్యతిరేకముగా పోరాడవలెనని తలంచిరి గాని, ఇప్పుడు ఈ కొద్ది వ్యవధిలోని వారిలో ఒక తెగవారు సత్యము నమ్మి సంఘస్థుల పక్షమునను పౌలు పక్షమునను నిలిచిరి. చూశారా? ఈ రెండు తెగల మధ్య గొప్ప వాగ్వివాదం జరుగుతున్నందున సహస్రాధిపతి పౌలును ముక్కలుగా చేసేదరేమోనని భయపడి పౌలును వారి మధ్య నుండి బలవంతంగా పట్టుకొని కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించినట్లు 10వ వచనంలో మనం చూస్తాం. ఆయన్ని ఇప్పుడు చాలా ఇబ్బంది పెట్టేటట్లుగా ఉన్నారు, ముక్కలుగా చీల్చేటట్లున్నారు, కోటలోనికి తీసుకొని పొండని చెప్పేశాడు. ఇలాగా ఆయన నోట చెప్పడం, ఇది దేవుడు పౌలును ఆశ్చర్యరీతిగా కాపాడినట్లే కదా. దేవుడు ఆశ్చర్యరీతిగా పౌలును కాపాడుచున్నాడు అని చెప్పడానికి ఏ సందేహం లేదు ప్రియులారా. ఒకానొక సమయములో దావీదును కూడా అలాగు కాపాడి రాజుగా చేసిన సందర్భం మనం ఎరుగుదాం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. ప్రభు చిత్తమైతే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, పౌలు తన వివేకమును తేటగా తెలియపరిచిన వాడని మనము చెప్పవచ్చు. 22వ అధ్యాయం 24 నుండి 30 వచనాల్లో పౌలు యొక్క నేరము తెలుసుకొనవలని గవర్నర్ తెలియజేసినట్లుగా మనము చూడవచ్చు. అందువలన అతనిని వారి మహాసభ ఎదుట నుండి రప్పించి తిని, అది వారి ధర్మశాస్త్రాన్ని గురించిన వాదమని నేను కనుగొంటిని. అయితే పౌలు మరణమునకైనను తగిన నేరం అతని యందు ఏమీ కనుగొనలేదని సహస్రాధిపతి చెప్పినట్లుగా మనము చూస్తాం. నేరం మోపిన వారు కూడా నీ ఎదుట ఆ సంగతిని చెప్పుకొందురు అని చెప్పాడు. గనుక ఆ రాత్రి 9 గంటలకు వారు యెరూషలేము నుండి ప్రయాణమైపోయిరి. పౌలు యొక్క ప్రయాణములో ఎంతమంది అతనితో ప్రయాణించుచున్నారో మనము గమనించవచ్చు. వారు మొత్తం 470 మంది. పౌలుతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా. 23వ వచనంలో ఉన్నది, తరువాత అతడు శతాధిపతిలో 2 తన యొద్దకు పిలిచి కైసర వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరచి 200 మంది సైనికులు, 70 మంది గుర్రపు రౌతులు, 200 మంది ఈటెల వారిని, అంటే మొత్తం 470 మంది. ఎందుకు ఇంతమందిని పౌలుతో పంపించాల్సి వచ్చింది? ఇంతమందిని పంపించడానికి గల కారణం ఏమిటి? మనం ఇక్కడ చూడవచ్చు. 21వ వచనం, 20 కూడా చదువుకుందాం.
అందుకతడు, నీవు పౌలును గురించి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతడు రేపు సభ యొద్దకు తీసుకుని రావాలని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారు అని చెప్పాడు. చూడండి ప్రియులారా, ఎంత ఎలాగున దేవుడు ఆయనను కాపాడుతూ వస్తున్నాడో మనం ఆలోచన చేయాలి. యూదులు కట్టుగట్టారు, ఒట్టు పెట్టుకున్నారు. 12వ వచనం, ఉదయమైనప్పుడు యూదులు కట్టుగట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ అన్నాడు. పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నారు. 14వ వచనం చూసారా? పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడం అని గట్టిగా ఒట్టు పెట్టుకున్నారట. అందువల్ల ఇప్పుడు పౌలునకు ఏం చేయాల్సి వచ్చిందండి? తోడు ఇవ్వవలసి వచ్చింది. దాదాపుగా 470 మంది. పౌలు రోమాలో సువార్త ప్రకటింపక మునుపు కైసరులో రోమా గవర్నర్ ఎదుట సువార్త ప్రకటించాడు. ఆ రాత్రి అంతా వారు ప్రయాణించి మరునాడు అంతిపత్రికి చేరిరి. 31వ వచనంలో ఆ మాట చూస్తాం. పౌలును రాత్రి వేళ అంతిపత్రికి తీసుకొని పోయిరి. చూశారా? వారితో 400 మంది సైనికులు ఇప్పుడు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. మిగిలిన 70 మంది గుర్రపు రౌతులు వారు పౌలును కైసరుకు తీసుకొని పోయిరి. మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి అని 31వ వచనంలో. ప్రియులారా, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. 32వ వచనం, వారు కైసరుకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలవబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని అని మనం చూస్తున్నాం. 33 నుండి 35 వచనాలు తెలుసుకొని, నీ మీద నేరం మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి హేరోదు అధికార మందిరములో అతనిని కావలి ఉంచవలెనని ఆజ్ఞాపించెను. ప్రియులారా, మనము ఆలోచన చేసినట్లయితే వారు కైసరుకు వచ్చి అధిపతికి పత్రికను అప్పగించాడు. గవర్నర్ ఏం చేశాడు? ఆ పత్రిక చదివాడు. అందులో ఉన్న వాస్తవాలు ఆయన అర్థం చేసుకున్నాడు. ఓహో, ఏదో జరుగుతుంది ఇందులో, కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేశాడు. అయితే పౌలు రోమా పౌరుడని స్థిరపరచుటకు ఇతడు ఏ దేశపు వాడు అని అడిగాడు. ఇతడు ఏ దేశపు వాడు అని అడిగినప్పుడు అతడు కిలికియా వాడని తెలుసుకొని నేను కూడా ఏం చేస్తున్నాడు? పౌలు రోమా పౌరుడు అని స్థిరపరచడానికి ఈ అధిపతి ఇతడు ఏ దేశపు వాడు అని అడిగినప్పుడు అతడు కిలికియా వాడని తెలుసుకొని, నీ మీద నేరం మోపిన వారు వచ్చినప్పుడు నీ సంగతి విచారిస్తానని
పౌలుతో చెప్పినట్లు చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. అయితే పౌలు హేరోదుక అధికార మందిరములో కావలిలో ఉంచబడ్డాడు. అధికార మందిరములో కావలిలో ఉంచబడ్డాడు. ఫేలెక్స్ను క్రీశకం 52లో యూదయకు అధిపతి అయ్యాడు. ఫేలిక్స్ అతడు దుర్మార్గుడు, క్రూరుడు, కాముకుడట. యూదయకు అధిపతి ఫేలిక్స్. అతడు దుర్మార్గుడు, క్రూరుడు, కాముకుడు. మిగతా సంగతులన్నీ తరువాత అధ్యాయంలో మనము చూడవచ్చు. సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, పౌలు నేరస్తుడన్నట్టు నేరము లేకపోయినా సభ ఎదుటకు తీసుకుని రాబడ్డాడు. ప్రజలకి సరి అయిన విధానం అర్థం కాకుండా కొందరు అలాగూ ఈలాగున ఉన్నారు. ఈనాడు కూడా ప్రజలకి చెప్పింది అర్థం కావటం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. వారికి అర్థం కావటం లేదా? లేదు, వారికి అర్థమయ్యే అవకాశం లేదా? లేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం లేదా? లేదు, అర్థం చేసుకున్న దానిని అమలుపరచలేని అభ్యంతరాలు, ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? ఇన్ని ప్రశ్నలు ఒకసారి నాకు వస్తూ ఉంటాయి. వాక్యం తేటగా వినబడుతుంది, సంగతులు సవివరంగా వినబడుతున్నాయి, లేఖనాల వెలుగు వారి మీద ప్రచురిస్తూనే ఉంది. మరెందుకు ప్రజలు ఈ విధంగా ఉన్నారు? మరొక కోణం అనిపిస్తుంది. వీరు ఎక్కువగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం మూలాన సంబంధమైన వాటి మీద దృష్టి వారికి తగ్గిందా? లేక ప్రభు నమ్ముకుంటే కూడా భూ సంబంధమైనవే ఎక్కువగా వారికి కలిగి భూలోకములో దీవించబడి ఆశీర్వదించబడిన వారంగా ఉండాలని ఒకవేళ ఏమైనా ఆశపడుతున్నారా? ఇప్పుడు ప్రజలు కూడా, బోధకులు కూడా ప్రజలకు ఏవో మాటలు చెప్పి ప్రజల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారా? ఎన్ని కారణాలు నా ఎదుటకు వస్తూ ఉంటాయి. అప్పుడు నాకు అర్థమయ్యేది ఒకటే, ప్రభు వీరికి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. వీరు ఎలాగైనా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారు సద్వినియోగం చేసుకునేంత వరకు మనం పోరాడాలి, పని చేయాలి, ప్రభుకు మహిమ తేవాలి అనే తపన. ఎక్కువగా ప్రార్థన కూడా చేయాలి. మనందరం అలాగే ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారుగా, ప్రభు కొరకు కనిపెట్టుకునేవారిగా, రాకడ కొరకు రెడీ చేసేవారిగా ఉంటామో అప్పుడు రేపు మనకు కూడా బహుమానం ఉంది. ఇలాంటి గొప్ప ఆలోచనల చేత ముందుకు సాగుతూ ఉంటుంది నా ప్రయాణం. కాబట్టి మీరు కూడా సంగతులను సరిగా అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించడానికి సిద్ధపడాలని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రియులారా, ప్రభు పిల్లల మీద నేరాలెన్ని మోపిన అంతిమ విజయం ప్రభు పిల్లలదే. ఇది మాత్రం మర్చిపోకండి. నేరాలెన్ని మోపిన, అభియోగాలెన్ని మోపిన, నిందలెన్ని మోపిన, ఆరోపణలెన్ని వచ్చిన, నిరూపణ లేని ఆరోపణలు మన ఎదుటకు వచ్చినప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రజలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా వేధిస్తూ ఉంటారు. నాకు ఒక మాట గుర్తొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నిందకు ప్రభు హృదయం బద్దలైపోయిందట. నిందకు ప్రభు హృదయం బద్దలయ్యిందంటే
ఎలాంటి నింద వేసుంటారో, ఎలాంటి నిందలు వేసుంటారు, అవన్నీ అక్కడ వ్రాయబడలేదు. కానీ ఆయన హృదయం బద్దలైపోయిందంటే, ఆయన హృదయమే బద్దలైపోతే పౌలెంతటి వాడు, మనమెంతటి వారు? అవునండి, అవునా? మీకు అర్థం కావాలి. ఆయన హృదయం బద్దలైపోయిందట నిందకు. ఆయన అంతరంగం మైనం వలె కరిగిపోయిందట. ఆయన నాలుక దవడను అంటుకుపోయిందట. ఎముకలు విరువబడినట్లుగా అయిపోయాయి, కానీ ఎముకలలో ఒకటి విరువబడలే. అంటే అంతటి బాధ, క్షోభ ఆయన అనుభవించాడు. పౌలు కూడా దేవుని కొరకు బలంగా నిలిచాడు. నేరాల, నిందల, ఎలాంటి పరిస్థితులు ఆయన మీదకి వచ్చినా ప్రభు కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. నిజంగా పౌలుతో అక్కడ ఉన్నట్టు ఎవరు కనపట్టలే, కానీ ప్రభువే ఆయనకు తోడుగా ఉన్నాడు. ప్రభువే ముందు చెప్పాడు, ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నది, నువ్వు ధైర్యంగా మాట్లాడు, నువ్వు ధైర్యంగా వాక్యం చెప్పు, నువ్వు ధైర్యంగా ఉండని ఎక్కడికి వెళితే అక్కడ అలాగూ పౌలును ధైర్యపరిచాడు. పరిశుద్ధాత్ముడు తోడున్నాడు. ప్రియులారా, ఈనాడు మన జీవితంలో కూడా మన మనస్సాక్షి అదే చెప్పాడు. 24వ అధ్యాయంలో ఒక మంచి మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. 16వ వచనంలో, 24:16లో, ఈ విధమున నేను దేవుని ఎడలను, మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నా. దేవుని ఎడలను, మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైంది. ఇది చాలండి. మనిషి జీవితంలో ఈ ఒక్క మాట చాలండి. ఇంతకు మించి మనం నేరాలు మోపినవి, నిందలు మోపినవి మనం ఏమి నిరూపించుకోలేము. కొన్నిసార్లు అవకాశం కుదరదు, కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించాం. కానీ మనము మన దేవునికి ఒక గొప్ప సంబంధాన్ని మనం కలిగి ఉంటే చాలు. దేవుని ఎడల, మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అదే చెప్పాడు. ప్రియులారా, 20వ వచనంలో, 19-20 వచనాలు, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. నిజం, దేవుడు మన హృదయము కంటే అధికుడై ఆయన సమస్తమును ఎరిగిన వాడుగా ఉన్నాడు. మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. 21. ప్రియులార, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అక్కడ ఆ మాట, ఇక్కడ ఈ మాట, ఈ రెండు మాటలను మనం చాలా బలంగా పట్టుకోవాలి. మన హృదయమునందు మన హృదయము మన యందు దోషారోపణ చేయనప్పుడు దేవుని ఎదుట ధైర్యం గలవారంగా ఉండగలం. పౌలు తన అనుభవంలో అదే కలిగిన వాడుగా ఉన్నాడు. తన హృదయం తన మీద ఎప్పుడు దోషారోపణ చేయడం లేదు. ప్రియులారా, ప్రతి ఒక్కరూ మీ మనసును కానీ, మనస్సాక్షిని కానీ, మీ హృదయాన్ని కానీ, మీ అంతరంగాన్ని కానీ ఖచ్చితంగా ఇలాంటిదిగా కాపాడుకుంటే అసలు ఎవరెన్ని చెప్పినా, ఎవరేమి మోపినా, ఎవరెన్ని మనల్ని అన్నా మనమేమి చింతపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఎవరికి ఏ విధంగా ఆయన ఫలితం ఇవ్వాలో అలాగున ఆయన ఫలితాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక ఈ విషయాలు మనం అర్థం చేసుకొని ప్రభువుకు ఎల్లప్పుడూ మహిమకరంగా ఉందాం. ఇలాగున అపోస్తలుల కార్యముల గ్రంథం
23వ అధ్యాయం ముగించబడింది. ప్రభు చిత్తమైతే 24వ అధ్యాయాన్ని తర్వాత పాఠంలో మనం విందాం. ఏది ఏమైనా పౌలును ప్రభువు కాపాడుచూ వస్తున్నాడు. ఆనాడు పౌలును కాపాడిన దేవుడు ఈనాడు మనలను కూడా కాపాడుతూనే ఉన్నాడు. మనలను ఆయన కాపాడేవాడే, వాస్తవమే. అయితే మనలను మనం కూడా కాపాడుకోవాలి. మన హృదయాన్ని కాపాడుకోవాలి. మన మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండేటట్లు మనం కూడా కాపాడుకోవాలి. ఆ విధంగా కాపాడుకుందామండి. నిజంగా మీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, చేయని వాటికి ఎన్నో నిందలు, ఇవన్నీ జీవితంలో ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఎప్పుడారా మనం ఇక్కడ దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో మన హృదయాన్ని ఎప్పుడు సమ్మతిపరుచుకుంటూ దేవునితో సమాధానంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు నాయన. స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంది. ఈ లోకంలో మేము జీవించినంత కాలం మా బ్రతుకు ఎలా ఉండాలో మీరు చక్కని డిజైన్ చేశారు. మీ కొరకు మేము ఎలాగున నిలవాలో, మీ కొరకు మేము ఎలాగూ సాక్ష్యం ఇవ్వాలో మా ముందుంచిన భక్తుల ద్వారా గొప్ప అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మికమైన సంగతులు మీరు మాకు అందిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో ఎల్లవేళలా మీకు మాత్రమే మేము మహిమ తేగలుగునట్లు మమ్మను మీరు సిద్ధపరుస్తున్నందుకై మిమ్మను స్తుతిస్తున్నాం, కొనియాడుచున్నాం, మహిమపరచుచున్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీరు తోడై ఉండి మమ్మను ఏమాత్రము విడువక ఎడబాయక మా పక్షముగా ఉండి మీరు చూపుచున్న కృపలకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, అన్ని విషయాల్లో మీకు మేము మహిమ ఆపాదించడానికి మమ్మను మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాం. మీ ప్రేమను బట్టి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ వర్తమానం విన్న వారందరిలో ఒక గొప్ప ధైర్యమును, ఒక గొప్ప నిరీక్షణను, ఒక గొప్ప సిద్ధపాటును మా ప్రభువు మీరు అనుగ్రహింపచేయండి. ప్రతివారు నమ్మకమైన సాక్షులుగా తామున్న స్థలాలలో కొంచెముగానైనా విస్తారముగానైనా మీ పని చేసే వారిగా సిద్ధపరచమని కోరుచు మా ప్రభువు, మా రక్షకుడునైన దేవ, అన్ని విషయాల్లో మీరే మేలు చేసి మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనమని మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి, ప్రార్థన అవసరతలు కలిగిన వారు కొందరున్నారు. వారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో మీరు వారికి జయము దయచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు